అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 2K వాక్ నిర్వహించారు. ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు జరిగిన 2K వాక్ లో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నాగరాణి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ గోపిమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలందరికీ రఘురామకృష్ణరాజు, శ్రీనివాస్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ముందు వరుసలో బ్యాండ్ ట్రూప్స్, తదుపరి కరాటే స్టూడెంట్స్, విష్ణు కాలేజ్ స్టూడెంట్స్, అలాగే వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మహిళలు ఇదే ఇంత ఘనంగా సత్యనారాయణ గారు ఎంతో ఉత్సాహంగా మరి ఆయన కూడా ఎక్కడో ఆచరించి ఉదయాన్నే వచ్చి వయసులో అందరికన్నా పెద్దయినా ముందు ఆయన ఆపడం చాలా కష్టమైంది. అంటే మహిళలంటే ఆయనకున్న గౌరవాన్ని తన నడక ద్వారా చూపెట్టారు పెద్దలు సత్యనారాయణ గారు. ఇంకా ఈ ఆర్గనైజేషన్ ఎవరెవరు సహకరించారు ఈ గొప్ప ఈవెంట్ అన్నది కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక జిల్లా ఒక కల్పన చాలా అదేవిధంగా మనకి తెలుసు పక్కన ఉన్నటువంటి నొక్క చెందమ్మ, చాకలి ఐదమ్మ, ఇలా క్రీడా రంగంలో కూడా ప్రతి ఎత్తున మహిళలు పోటీ పడుతున్నటువంటి సందర్భం. ఒక పిల్లి ఉష ఆనాడు, ఆ తరువాత కాలంలో అనేక మంది కైలాసంపాలు కానీ ఇవాళ చదరంగ పోటీల్లో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు కానీ వీరందరినీ చూసి మనంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి ఉంది.